ఇండియాలోనే నెంబర్ 1 హీరోయిన్. ఇది అసలైన రష్మిక రేంజ్ అంటే. ఆ డీటెయిల్స్ అన్ని చూసే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్. కన్నడ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్, కాలీవుడ్ నుంచి బాలీవుడ్ లోకి ఎంటర్ అయి తక్కువ టైంలోనే స్టార్డమ్ తెచ్చుకోవడమే కాదు, యాక్టింగ్ తో కూడా తానేంటో నిరూపించుకుంది రష్మిక. ప్రెసెంట్ ఈ యంగ్ బ్యూటీ అందరి హీరోలకు లక్కీ గర్ల్ అయిపోయింది. ఆమె పట్టిందల్లా బంగారం అయిపోతుంది. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ రికార్డులు సృష్టిస్తున్న హీరోయిన్ అంటే రష్మిక అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇండియాలో నెంబర్ 1 హీరోయిన్ ప్రస్తుతం తనే కావడం విశేషం. రణబీర్ కపూర్ కెరియర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ మూవీ యానిమల్ ని 900 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి యానిమల్ లో గీతాంజలిగా ఆకట్టుకుంది రష్మిక. అలానే పుష్ప 2తో టాలీవుడ్ లో మాత్రమే కాదు, బాలీవుడ్ లో కూడా బాక్స్ ఆఫీస్ బెండ్ తీసేందుకు తన వంతు స్టఫ్ ఇచ్చింది ఈ అమ్మడు. అంతేనా, ఇప్పుడు చావా విషయంలో అదే మ్యాజిక్ రిపీట్ చేసింది. చావాలో విక్కీ కౌశల్ పర్ఫార్మెన్స్ కు వంక పెట్టనక్కర్లేదు. ఇక ఆయన భార్య యేసుబాయిగా రష్మిక సూపర్ పర్ఫార్మెన్స్ అందించింది. బాలీవుడ్ హీరోలకు రియల్ గేమ్ చేంజర్ గా మారింది. ఫిబ్రవరి 14న విడుదలైన చావా 200 CR వైపు పరుగులు పెడుతుంది. ఇప్పటి వరకు విక్కీ ఖాతాలో హైయెస్ట్ గ్రాసర్ మూవీగా ఈ సినిమా నిలిచింది. ఈ విధంగా వరుస హిట్లతో దూసుకుపోతున్న రష్మిక సికిందర్ తో సల్మాన్ ఖాతాలో హైయెస్ట్ గ్రాసర్ మాత్రమే కాకుండా 1000 కోట్ల మూవీగా మారుస్తుందో లేదో చూడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు బాలీవుడ్ లో 3 కాన్స్ లో సల్మాన్ ఖాన్ తప్ప మిగిలిన ఇద్దరు 1000 CR మార్క్ చూసిన వాళ్లే. మరి సికిందర్ సినిమాతో సల్లుబాయికి రష్మిక గోల్డెన్ లేడీగా మారి ఇండియాలో నెంబర్ 1 హీరోయిన్ గా కొనసాగుతుందో లేదో చూడాలి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.